సో హలో గైస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కాబట్టి ఏమైతే ఆడబోతున్నాం GTA అనమాట. సో గైస్ ఇది వచ్చేసి మనం అయితే ఆర్మీ మ్యాన్ అయితే చంపిపోతున్నాం అనమాట. ఎస్ ఆర్మీ మ్యానే. ఎస్ వాడు వచ్చేసి మౌంటైన్ మీద అక్కడ ఉన్నాడబ్బా. ఎస్ ఈ దారిలోనే కొద్ది పైకి వెళ్తే అక్కడ ఉంటాడబ్బా. ఎస్ వాడిని అయితే లేపేస్తే మనకి అయితే డబ్బులు వస్తాయి. సో మనం లేపేద్దాం గైస్. ఓకే సో లెట్స్ గో గైస్, మనం అయితే వెళ్ళిపోదాం. సో గైస్ మీకైతే లాస్ట్ ఎపిసోడ్లో నేను వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్ కొద్దిగా చిన్నగా చేశాను. సో ఈ వీడియో కూడా కొద్దిగా చిన్నగానే ఉంటుంది, ఏమనుకోవద్దు. ఓకే సో లాస్ట్ ఎపిసోడ్కి నాకు కొద్దిగా లైట్గా ఫేవర్ ఉంది గైస్, అందుకే అట్ట మాట్లాడా డల్గా. ఓకే ఏమనుకోవద్దు. అండ్ ఇప్పుడైతే వీడినైతే ఇక్కడే ఉన్నాడు వీడు వచ్చేసి మనకైతే లెస్టర్ అయితే చెప్పాడు. ఎస్ చెప్పింది అయితే లెస్టర్ గైస్. మన డీల్స్ మొత్తం వచ్చేసి లెస్టర్ ఇస్తాడు. అండ్ వీడే అబ్బా గుండోడు, మనైతే లేపాలి గైస్. ఏం తెలియనట్టు మనైతే ఇటు వచ్చేసాం. మనైతే అవతల పక్క మౌంటైన్ ఉంది కదా అబ్బా, దాని మీద ఎక్కి వాడిని అయితే లేపేయచ్చు. వాడు ఇది లేకుండా, ఎందుకంటే వాడు ఫోన్ వాడుతాడు గైస్. ఎస్ వాడి దగ్గర అయితే ఏం లేవు. మన అయితే ఒక క్రిమినల్ అనుకుంటా మనకి చెప్పింది, మేబీ నాకు కూడా తెలియదు. మనకైతే లెస్టర్ అయితే చెప్పాడు. లెస్టర్ ఈ లొకేషన్కి వెళ్ళి వాడిని అయితే ఆర్మీ మ్యాన్ అయితే లేపేయమని అయితే లెస్టర్ అయితే చెప్పాడు అనమాట. వాడిని అయితే లేపేయమని మనమైతే ఇప్పుడైతే లేపేస్తాం. ఓకే సో ఇంకా చాలు గైస్, ఇక్కడ ఆపేసి వాడిని అయితే లేపేయడానికి చూద్దాం. కనిపిస్తే ఓకే కనిపిస్తాడులేండి ఇక్కడ నుంచి ఈజీగా లేపేయచ్చు అని అనుకుంటున్నా. ఎస్ గైస్ ఈజీగా అయితే లేపేయచ్చు. సో మనమైతే ఇంకా స్నైపర్ తీద్దాం. ఓకే అక్కడిని. ఎస్ కరెక్ట్ స్పాట్. స్నైపర్ వద్దులేండి, మనకైతే కార్బన్ రైఫిల్తో లేపేద్దాం. ఓకే మళ్ళీ దానికి స్నైపర్ ఎందుకులేండి, వీడు ఉందా పట్టనాడు. సరే నెట్టుంటే మనకి ఎందుకులే కానీ రెండర్ అవ్వలేదులేండి. ఓకే అనుకోవద్దు. అండ్ తను లేపేసాం అబ్బా. మనకు వాటర్ లెవెల్స్ రాకముందు మనం తప్పించుకోవాలి ఈ నుంచి. ఓ నో గైస్ 5 స్టార్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను తప్పించుకోవాలబ్బా. సరేలేండి నేనైతే రాగరా. సో గైస్ నేనైతే వెపన్స్ అయితే ఎనేబుల్ చేస్తా ఇంకా. సో ఈరోజు మనం అయితే టనల్కి వెళ్ళకుండా ట్రై చేద్దాం గైస్. లెట్స్ ట్రై. టనల్కి వెళ్ళకుండా అంటే కొద్దిగా కష్టమే గైస్, ఎందుకంటే చాపర్స్ ఉంటాయి. ఒరే గైస్ ఈ కారు రోల్ అవుతుంది అబ్బా మా గైస్, జస్ట్ మిస్. సరేలేండి మన టైర్లకి ఏం కాదు. ఓకే పోర్ష్. ఓకే మన టైర్లకి అయితే ఏం కాదు గైస్, ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ టైర్స్ అందుకే. ఓకే ఓ నాయనా గైస్ ఇంక ఈ వెపన్స్ వాడినా అబ్బా. నేను వెపన్స్ వాడితే షూట్ చేస్తాం కదబ్బా, దానివల్ల స్మోక్ వస్తుంది, ఎక్కువ స్మోక్ వస్తుంది గైస్. నాకైతే రోడ్డు మీద అది కొంచెం ఏం కనిపించట్లేదు రోడ్డు మీద. సో ఈ వెపన్ అయితే కొద్దిగా తక్కువ వాడతా. ఓకే అవసరమైనప్పుడు వాడతా, ఎదురుగా వచ్చినప్పుడు వాడతా. ఓకే మనం అయితే ఒక మంచి కార్ ఒకటి చూసుకోవాలబ్బా. చిన్నగా పోతుంది ఇది. ఓ మంచి కార్ చూసుకొని దాన్ని ఎక్కదాం గైస్. ఓకే మేబీ నాకు తెలిసి పోర్ష్ ఎక్కచ్చు నేను. మంచి కార్ సరిపోయింది గైస్. కార్ రోల్ అవుతుంది ప్లస్ స్పీడ్ వెళ్ళట్లేదు గైస్. టనల్కి వెళ్ళకుండా ఈ కార్తో అంటే కొద్దిగా కష్టమే పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవాలంటే. సో వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి గైస్. పక్కన సో వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి గైస్. సో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి వచ్చేసి చూడండి అబ్బా, ఇది చూడండి మరి అసలు. సర్లేండి వీడియో ఇటు సైడ్ పోలీసు వాడు వచ్చాడు. పోత గైస్ జస్ట్ మిస్లో తప్పించుకున్నాం. ఓకే గైస్ ఒకే చాట అయితే వాళ్ళు వచ్చేసి మనల్ని పట్టుకుంటారబ్బా, జైల్లో వేస్తారు పట్టుకొని. సో అందుకనే అబ్బా పీల్చా గైస్. సర్లేండి BMW అది ఏం చేయలే, నేనైతే మిస్టేక్లో పేల్చా. ఓకే ఏంట్రా మీరు అది కొన్ని చాపర్ చూడండి ఎంత దగ్గర నుంచి బాగునేస్తుండ. చాపర్స్ ఉంటాయి అందుకే గైస్. అది కాక పోలీసులు వచ్చేసి ఆడ పెడితే ఆడ స్పాన్ అయిపోతున్నారు. సో దానివల్ల అయితే నేనైతే బయట నుంచి తప్పించుకోలేకపోతున్నా. చాలా కష్టం గైస్. ఎస్ మీరు వాళ్ళన్న GTA ఆడితే మీకైతే అర్థమైంది, చాలా అంటే చాలా కష్టం బయట నుంచి తప్పించుకోవాలంటే. అయితే ఫ్లైట్ అన్న ఎక్కాలి, లేకపోతే ఏ టనల్లోనే దాక్కోవాలి. టనల్ అంటే నేను వద్దనుకున్నా ప్రస్తుతానికి, ఏమో గైస్ చెప్పలేను. ఒకవేళ అర్జెంట్ అయితే మనం అయితే చేసేది ఏం లేదు ఇంకా. సో లెట్స్ గో గైస్. మీకు టైం లాస్ పెట్టేస్తా. డ్రిఫ్ట్ అయిపోతుంది అప్పైతే
ఎవరు నాయన ఆగరా గైస్. మంచి కారు. ఈ ఆడిగాడు కారు మిస్ అయిపోయింది గైస్. ఈ ఆడిని తీసుకుందాం. ఆగరా ఆడిగా. పద ఫ్రాంక్లిన్ పద. ఎక్కువ. ఓరి నాయన హైలైట్ ఇది. పోలీసు ఉన్నాడు గైస్ అంట ఆడిలా. హైలైట్. సర్లేండి కారు సర్లేండి, అది వదిలేద్దాం. ఆడి దొరికింది కదా మనకి. ఆడి TTRS. ఎస్ TTRS అనుకుంటా. దాని మీద అంతే రాసింది మరి. ఇదేంటి తప్ప సర్లేండి. అదేంటి పోష్ దొరికింది. అబ్బా మిస్ దొరకడం. ఫ్రాంక్లిన్ కూడా పడుకొని లగన్ కూడా లాగట్లేదు. సర్లేండి. ఈడ చూడండి అబ్బా, మనకు కావాల్సినప్పుడే ఏం దొరకవు. అవసరం లేనప్పుడు విచ్చలవిడిగా స్పాన్ అయితే సూపర్ కార్స్. సర్లే నిందాలు తీసుకోవాల్సింది అబ్బా. మంచి పోష్ ఉంది అక్కడ. సో మనం ఏం చేయలేం. దీనికేం వెపన్స్ ఉండవు. ఎస్ అది నేను గన్తో షూట్ చేసేయాలండి. దీనికైతే వెపన్స్ ఉండవు. మంచి పోస్టర్ పోష్. పద ఎక్కు ఎక్కడ ఫ్రాంక్లిన్గా. మీరు చూడండి అది వెళ్ళిపోయేదే ఓకే అది వెళ్ళిపోయేదా అబ్బా. మొత్తానికి దొరికింది లేని పోర్షన్. ఇది ఒక SUV అనుకుంటా. SUVయా లేకపోతే SUV కాదులేండి. సో SUV అయితే కాదు, ఇది శాన్స్ అనుకుంటా. శాన్స్ ఏదో అంటారు అబ్బా, నాకు కూడా అంత తెలియదు వాడి పేరు. ఓకే వామ్మో గైస్, పోలీసు వాళ్ళు మామూలు తిరగట్లేదు అబ్బా. సరేండి అందరూ మనకి అర్థమవుతున్నారు అంటే మనం ఏదో రాంగ్ రూట్లండి. BMW మనకైతే అవసరం లేదు. సో ఇది కూడా చిన్న పోతుంది అబ్బా, మన వల్ల కాదు ఇంకా. చిన్న దీన్ని ఓకే ల్యాంబోర్గిని గైస్, ల్యాంబోర్గిని. సో గైస్ వాడు వచ్చేసి మిస్ అయిపోయాడు అనమాట, వెళ్ళిపోయాడు. సో మనమైతే ఏం చేయలేం కాబట్టి రోడ్ బ్లాక్స్ సరిపోయింది. రే ఇప్పటికే చిన్న ల్యాంబోర్గిని సరేలేండి, ఇంకా అట్లా దొరకదు. లెట్స్కోరా నాయన. రే ఏందిరా మీకు అంత కసి ఏందిరా రే. మామూలు కచ్చలేదు గైస్ వీళ్ళకి. కారు తీసుకుని వద్దులేండి. సో మంచి కారు ఒకటి దొరికితే మనం దాన్ని తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతే, ఇలా దొరకకుండా ఎస్కేప్ అయిపోతే బాగుంటుంది గైస్. సర్లేండి పోష్ అది కూడా సేమ్ మళ్ళాడితే అనుకుంటా. ఎస్ సేమ్ మళ్ళాడితే గైస్, కాకపోతే అది ఓపెన్ టాప్ అనుకుంటా. సర్లేండి నేనైతే కావాల్సిన రీప్లేస్ చేసా చెప్పా కదా. సో పోలీసు వాళ్ళు కూడా అక్కడక్కడ చేంజెస్ కనిపిస్తాయి గైస్. ల్యాంబోర్గిని దొరికిందబ్బా, నేను అటు కూడా తీసుకోవాలి. పదరా పోష్ లేపేద్దాం గైస్. గైస్ మొత్తానికి మనమైతే ల్యాంబోర్గిని అయితే దొరికేసింది. దిగురా నువ్వు, లేపేద్దాం గైస్. ఎందుకులేండి సర్లే నువ్వు అది వదిలేద్దాం. నాకు ల్యాంబోర్గిని దొరికింది కదా. రే పదరా. మా గైస్ ఇంకా నేను అరెస్ట్ చేయలేదు. ఇదేందబ్బా చాలా వింతగా ఉంది ల్యాంబోర్గిని. ఓకే రీప్లేస్డ్ కార్ కదా, సో మనం ఏం చేయలేం. సోరే సరిపోయింది. నేను ఎక్కించేటప్పుడు మంచిదే ఎక్కించాబ్బా, కానీ ఇది రీప్లేస్ చేసిన తర్వాత సెట్ అయిపోయింది. నన్ను ఏం చేయమంటారు. ఓకే సో గైస్ దీనికి వచ్చేసి స్పీడ్ బూస్ట్ ఉంది, దాన్ని ఎనేబుల్ చేస్తే మామూలు పోవట్లేదు ఇది. ఊరా నాయను 3 ఏముంది నాకు అక్కడ. సర్లేండి స్పీడ్ బూస్ట్ కదా ఇంకంతే, మనం ఏం చేయలేము. ఓకే బాగా గైస్ మొత్తం ఎట్ట పడితే అట్ట అయిపోయింది అబ్బా. ఇంకేం వెపన్స్ ఉండవు. స్పీడ్ బూస్ట్ మాత్రం మామూలుగా లేదు. 30x దాకా ఉంది అబ్బా. దాన్ని వచ్చేసి ఎనేబుల్ చేశాను. వచ్చేసి మామూలుగా పోట్ల స్పీడ్ 30x గైస్. దీని నార్మల్ స్పీడ్ కాడికి 30x ఉంటుంది స్పీడ్, అందుకే అంత స్పీడ్ వెళ్తుంది. 400 అబ్బా, ఆల్మోస్ట్ 400. 396 అయితే 396 అయితే చూసా గైస్. 396 అయితే చూసా. సో దీన్ని చూడబట్టి అట్లా అబ్బా నాకు ల్యాంబోర్గిని అసలు బాగాలేదు. ఈ ల్యాంబోర్గిని రీప్లేస్ ల్యాంబోర్గిని స్టంట్లే సరిపోతున్నాయి అబ్బా మనకి. ఇదేమో ఊరు గాల్లో ఎగురుతుంది, రోల్ అవుతుంది. సరేలేండి కొద్దిగా స్పీడ్ వెళ్తుంది కాబట్టి ఉంచుకున్నా. అబ్బా సరిపోయింది. మళ్ళీ క్రాష్. రివర్స్ మాత్రం స్లో, ఫ్రంట్ మాత్రం స్పీడ్. అంతేలేండి. రే నువ్వు ఏందిరా మధ్యలో వెపన్స్లో లేదా నువ్వు మామూలుగా ఉండేది కాదు. సో గైస్ మనోడైతే సరిగ్గా చెక్ చేయలేదు కానీ దీనికైతే గన్స్ ఉన్నాయి అబ్బా. నాయన ఇంత పవర్ఫుల్ ఉన్నాయి అబ్బా, గన్స్ కూడా ఎంత పవర్ఫుల్ ఉన్నాయి.
ఊరే నాయన గన్స్ ఇంత పవర్ఫుల్ ఉంటాయి అనుకోలేదు అబ్బా. అయినా లాస్ ఏంటల్స్ గన్స్ ఎందుకు వచ్చినాయి? లాస్ ఏంటల్స్ వాళ్ళకి గన్స్ ఎందుకు అబ్బా? సరే పెట్టించుకున్నారు, మనకు వెనుక వస్తుంది, మంచిది మనకే. సో ఏ పెద్ద మామూలుగా లేదు అబ్బా. ఈ గన్ వచ్చేసి ఇంత పవర్ఫుల్ ఉంటుంది అనుకోలేదు నేను. గన్స్ అక్కడ ఎందుకు ఆగింది? గడ్డికా సరిపోయింది. సో గైస్ మొత్తానికి గేమ్ అయితే క్రాష్ అయింది అబ్బా. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మళ్ళీ ఓపెన్ చేసి ఆడ అంత ఒప్పుకోలేదు అబ్బా, ఏమనుకోవద్దు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. అడిగితే మళ్ళీ నెక్స్ట్ వద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, బాయ్ బాయ్.